కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసుడు ఏసీబీ నాకు ఎట్లా వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(a) ప్రకారం ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా దుష్ప్రవర్తనతో పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. అదే కాకుండా పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) నేరపూరిత ఒప్పందం ప్రకారం ఇక్కడ ప్రభుత్వానికి కావాలని నష్టం చేసినప్పుడు ఈ సెక్షన్ రిఫ్లెక్ట్ అయింది. అదేగా ఐపీసీ సెక్షన్ 4(1)(120)(b) నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన సంబంధించి జీవిత ఖైదు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఏసీపీ ఎట్లా వస్తుందని ఒకసారి అంటాడు, ఈడీ ఎట్లా వస్తుందని ఒకసారి అంటాడు, నేను జైలుకు పోతా, పోయి యోగా చేస్తా, లేకపోతే నేను ఫిట్నెస్ అయ్యి వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసేది మరొకసారి అంటాడు, మేము బరాబర్ పంపించిన మరొకసారి అంటాడు, మాకేం సంబంధం అండి అధికారులు చూసుకుంటారు, మేము ఎట్లా చూసుకుంటాం, అధికారుల బాధ్యతగా అని చెప్పి మరొకసారి అంటారు. అదే కోర్టుకు పోయేమో ఏకంగా నా మీద కక్షపూర్తిగా కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టిందని చెప్పేసి అనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నప్పుడు ఇది ఇందులో దేశంలో ఉన్న అన్ని పార్టీలకి కంపెనీ చెల్లించింది, మేము ఎక్కడన్నా గ్రీన్ కోకి లబ్ధి చేకూర్చామా అనేది కూడా వీళ్ళు అంటున్నారు. మేడం ఇక్కడ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత గ్రీన్ కోకు 9th సీజన్ నిర్వహించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. కాబట్టి విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీలో జడ్జిమెంట్ ఇస్తారని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జడ్జిమెంట్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు. మరి మీరు చేయలేదని చెప్పి మీరంటే జడ్జిమెంట్ ఇస్తారు? ఇవ్వాల్సింది ఏసీబీ విచారణ చేస్తుంది. తర్వాత ఏసీబీ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టుకు పోతారు. మీరు కోర్టుకు పోకుండా లేరు కదా, ఇప్పుడు హైకోర్టుకి ఈ రోజు పోతున్నారు. తర్వాత సుప్రీంకోర్టులో అది కేసు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఉన్నది. మరి ఎప్పుడు బెంచ్ మీదకి వస్తే అప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అదేగా కోర్టు ఏం చెప్పింది, 18వ తారీఖు నాడు దీని మీద నమోదైతే 19వ తారీఖు నాడు కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు, మన ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 20వ తారీఖు నాడు కోర్టుకు వచ్చి 24 గంటలు గడవక ముందే విచారణ చేయకముందే మీరు కోర్టుకు వస్తే మేము ప్రాథమికంగా దీన్ని రద్దు చేయలేమని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అదే కాకుండా దీనిలో ప్రభుత్వం సంబంధించి ఒక్క ఆధారం ఉన్నా కూడా ఎంక్వైరీ చేస్తే మిగతా ఆధారాలను బయటపడతాయని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉల్లంఘన జరగలేదని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా నన్ను కేసులో ఇరికిస్తుందని, రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఇరికిస్తుంది. కుట్రపూరితంగా ఇరికించే ఉద్దేశం ఉంటే ఏనాడు 45 రోజుల కిందనే అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ 45 రోజుల కింద గవర్నర్ గారి అనుమతి, అదే కాకుండా ఎక్కడ ఉల్లంఘన జరిగింది ఏసీబీ వాళ్ళు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, అసలు పోలీసుల మీద నమ్మకం లేదు. అరే ఫ్రెండ్లీ పోలీసు, మొన్నటి వరకు పోలీసులు 1200 కోట్ల రూపాయలు కమాండ్ కంట్రోల్ కట్టినాం, దేశంలో ఫ్రెండ్లీ పోలీసు, మనం చీమ చిటుకున్నా తెలిసిపోతుందని చెప్పిన మీరు ఇప్పుడు పోలీసు వాళ్ళని నమ్ముతలేరంటే మరి ఆనాడు కూడా మీరు చట్ట ఉల్లంఘన పాల్పడ్డట్టే కదా. ఇప్పుడు మేము ఉల్లంఘన పాల్పడకుండా కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంట తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని. అదే కాకుండా చైర్మన్ మీద కేసీఆర్ గారి మీద కేసు కాలేదు, చైర్మన్ గారు స్పందిస్తలేరు. నేనే హెచ్ఎండి చైర్మన్ కేసీఆర్ గారు వారు కూడా స్పందించాలి కదా, ఏడ స్పందిస్తే నేనే ఎదుర్కొంటాను చెప్పి కేసీఆర్ గారు స్పందిస్తలేరు. వైస్ చైర్మన్ ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏమో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను కుట్రపూర్కి ఇరికిస్తుంది, నేను జైలుకు పోతా, ఏసీబీ విచారణ ఎదుర్కొంటా, ఇదేముంది తుపేలు కేసు. అందుకే ఒక్క నిమిషం అడ్వకేట్ మీకు ఇస్తానండి. మళ్ళీ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు